ఆలస్యం చేయకుండా మరి మొదటి వర్తమానాన్ని అందించడానికి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ సుభద్రపాలెం వైస్ ప్రిన్సిపల్ గారు టి చిన్నారావు గారు మన మధ్య ఉన్నారు కనుక తన అమూల్యమైన మాటల చేత మనందరినీ నడిపించవలసిందిగా అనే గారికి సమయమిస్తున్నాం. మరి మైక్ సెట్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు తెలియపరచుకుంటాం తండ్రి. ఈ గ్రామంలో నాయన 3 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలను ఏర్పాటు చేసి ప్రారంభపు దినములోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి గల సమయంలో విలువైన మాటలు ఈ గ్రామానికి అనేకులకు వినిపింప చేయాలని మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం నాయన. విలువైన మాటల్లో తొలిపలికులుగా కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియపరుస్తూ ఉండగా చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ, అదేవిధంగా ఇంతటి చక్కని అవకాశాన్ని, విలువైన వాక్యాన్ని చెప్పడానికి కృప చూపించినటువంటి తండ్రి అయిన దేవునికి, మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేరట వందనాలు తెలియపరుచుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ సభ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రియమైన పిల్లలందరూ కూడా క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు 3 రోజుల మహాసభలు ఏర్పాటు చేసిన విధానములో మరి మొదటి రోజుగా యువత భవితకు మార్గం చూపే బైబిల్, యువత భవితకు మార్గం చూపే బైబిల్ అనేటటువంటి విలువైన అంశంతో మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టినది ప్రతి మనిషికి కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా పుట్టిన తర్వాత, అనగా తల్లి గర్భంలో 9 నెలలు రూపింపబడిన తరువాత అవయవాలుగా, తల్లి గర్భములో అవయవాలుగా నిర్మాణమై 9 నెలలు నిండిన తర్వాత తల్లి గర్భములో నుంచి శిశువు, బిడ్డ బయటికి రావడం జరుగుతుంది. 9 నెలలు నిండిన ఈ పసికంది భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 3 దశలు అనేవి ఉంటాయి. తల్లి గర్భంలో 9 నెలలు రూపింపబడిన తరువాత తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 3 దశలు అనేవి ఉంటాయి. మొదటి దశ పసిప్రాయం, బాల్య దశ అంటారు దాన్ని. రెండవ దశ యవన దశ. మూడవ దశ వృద్ధాప్యం. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మానవుడికి ఈ 3 దశలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 దశలలో ప్రారంభపు దశ బాల్యం. ఆటపాటలతో, చిన్నపిల్లలు చూశారు కదండి, ఆటపాటలతో, అల్లరితో, తెలిసి తెలియక ఆడుకుంటూ సరదాగా గడిపేసేటువంటి బాల్య దశ. మూడవ దశ చెప్పని చూస్తారండి, వృద్ధాప్య దశ. అది మీకు తెలియనిదేం కాదు. వృద్ధాప్య దశ అనేటప్పటికీ తినలేము, ఉండలేము, ఉన్న ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో బాధలు. కానీ ఈ బాల్య దశకు
ఈ వృద్ధాప్య దశకు మధ్యలో ఉన్నది చూసారు, అదే యవన దశ. ఈ యవన దశ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన దశ, కావలసినటువంటి కాలం యవన కాలం. అవునగా చెప్పండి. యవన కాలంలో యవనస్తుడిగా ఉన్నవాడు, యవనస్తులుగా బ్రతికేవారు, యవనస్తులుగా ఉన్నవారు అందరినీ కూడా అందరికీ ఇష్టపడుతూ ఉంటారు. ఇదే యవనస్తులు అందరికీ కావాలి. ఒక దేశాన్ని కాపాడాలి అంటే పిల్లలు పనికిరారు, అలాగని వృద్ధులు కూడా పనికిరారు. ఒక దేశాన్ని కాపాడాలి అంటే ఆ దేశ సరిహద్దులలో ఉండాల్సింది యవనస్తుడు, మంచి యవన బలం కలిగిన కుర్రాడు కావాలి. రాజకీయాల్లోనికి వెళ్ళాలంటే, రాజకీయ పలుకుబడి తెచ్చుకోవాలంటే, రాజకీయంగా పనిచేసి గ్రామాల కానుంచి పట్టణాల వరకు పనిచేయాలి అంటే కావలసింది యువత. ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా యువతే కావాలి, ఆ యవన కాలమే కావాలి. ఎందుకంటే బాల్య దశలో చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆటపాటలతో గడిపేసేటటువంటి ఆ కాలం. వృద్ధాప్య దశకు వచ్చేసేటప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి. ఈ రెండిట్ల మధ్యలో ఉన్నది చూసారు, యవన కాలం, యవన దశ. ఈ యవన దశలోనే ఈ యవన జీవితమే అందరికీ కావాలి. ప్రపంచాన్ని కాపాడాలి అన్నా యువతే కావాలి, పట్టణాలను కాపాడాలన్నా యువతే కావాలి. పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు, పట్టణాల దగ్గర నుంచి పల్లెల వరకు, పల్లెల నుంచి మారుమూల గ్రామం నుంచి కుటుంబాన్ని కూడా కాపాడాలి అంటే కావాల్సింది యువత, యవన దశ. అంటే మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే కావాల్సిన దశ ఏంటంటేనండి యవన దశ. అందరికీ యవన దశే కావాలి, అందరికీ యువతే కావాలి. దేవునికి కూడా యువతే కావాలి, దేవునికి కూడా యువతే కావాలి, యవనస్తుడే కావాలి. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పంటారా? అదే యువత అపవాది సాతానుకు కావాలి. బాగా గమనించండి, అందరికీ యువతే కావాలి, అందరికీ యవన కాలమే కావాలి, అందరికీ యవన దశే కావాలి. ఒకసారి ఆలోచించండి, యవన దశ, యవ్వనంగా బ్రతికే ఆ యవ్వనంగా ఉండేటటువంటి యువత ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు ఉండేటటువంటి యువత ఏమాత్రం బాగోలేదండి, ఏమాత్రం బాగోలేదు. భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన దుస్థితిలో నేడు యవన దశ ఉన్నది. యవనస్తులు భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. మీకు తెలిసిందేం కాదు, మీకు తెలియనిదేం కాదు. ఎక్కడికో వెళ్ళొద్దు, మన గ్రామంలో, మన పట్టణంలో, మన దగ్గరే, మన చుట్టూ ఉండేటటువంటి యువత ఎలా ఉన్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మద్యం మత్తులో, మత్తు పదార్థాలతో, మత్తుతో నిండిపోయి ఉన్నది ఈరోజు యువత. ఏమాత్రం కూడా తల వంచని, తల ఒగ్గని స్థితిలో ఈరోజు యవన దశ, యువత వెళుతుంది. ప్రియమైన దేవుని వారలారా,
ఈరోజు యవనస్తులను ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇదివరకు ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు నా చిన్నతనంలో పెద్దవాళ్ళు ఏమండి పిల్లలకు, భార్యకు, కుటుంబంలో ఉన్న వారికి, చుట్టుపక్కల ఉన్న వారికి కనపడకుండా ఎక్కడో ఒక చాటును తాగేవాళ్ళండి. అవునా కదా చెప్పండి? భార్యకి భయపడో, లేకపోతే ఇతరితరులకు వారికి భయపడో, ఎవరికో వారికి భయపడి చాటున వెళ్ళి ఎవరికో ఒకరికి కొంతమందికి భయపడి తాగేవాళ్ళు. ఈరోజు యువత అండి, ఈరోజు యువతల గురించి చెప్పండి. విపరీతమైనటువంటి మద్యముతో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు కలిసి తాగేటటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎవరండి? తండ్రి కొడుకు. వీళ్ళిద్దరూ కాదనుకుంటే ఒకే కడుపును పుట్టినటువంటి అన్న తమ్ముళ్ళు. ఏమండి, మద్యం ఒకటే కాదండి, మద్యం ఒకటే కాదు, విపరీతమైనటువంటి మత్తు పదార్థాలకి ఈరోజు యువత బానిసైపోయింది. భయంకరమైనటువంటి వ్యసనాలకు ఈరోజు యువత ఆకర్షితులైపోయింది. మద్యం పేరుతో, గంజాయిల పేరుతో, ఎవరిని విపరీతం అండి, విపరీతం. ఏ ఒక్కరు కూడా తల్లి కానీ తండ్రి కానీ చెప్పిన మాట వినని పరిస్థితులు ఈరోజు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, కన్న తల్లిదండ్రుల మాట ఏ మాత్రం కూడా వినరు. నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు అనే స్థితిలో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు యువతను మనం ఆలోచిస్తే భయంకరమైన మత్తు పదార్థాల్లో ఉన్నదే, మద్య మత్తులో ఉన్నదే, వ్యసనాల మత్తులో ఉన్నదే. ఇంత భయంకరమైనటువంటి మత్తు పదార్థాలతో, ఇంత భయంకరమైనటువంటి వ్యసనాలతో వీడు ఉన్నాడు అంటే వీడు ఎందుకు ఇలా మారాడు? ఏమండి, వీడు ఎందుకు ఇలా మారాడు? ఏమండి, వీడు ఎందుకు ఇలా మారాడు అని ప్రశ్న వేస్తే ఈ లోకస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఆడికి అలా రాసి పెట్టాడండి. ఆడేంటమ్మా తాగేసేసి రోడ్ల మీద పడిపోయి, కంచెల్లో పడిపోయి, బందలో పడిపోయి అంత దారుణమైన స్థితిలో ఉన్నాడు, ఏంటమ్మా తల్లి అని అడిగామనుకోండి, ఏం చేస్తామండి, దేవుడు ఆడికి అలాగా రాసి పెట్టాడు. వాడేంటమ్మా మత్తు పదార్థాలతో గంజాయి అంటున్నాడు, ఇంకా రకరకాలన్నమాట భయంకరమైన మత్తులో నిండిపోయి అలాగా పాడైపోయాడు ఏంటంటే, ఏం చేస్తామండి, దేవుడు అలాగా అంటే ఎవరి మీదకి నెట్టేస్తున్నారు? దేవుని మీదకి నెట్టేస్తున్నారు. అవునగా చెప్పండి, మీరు ఎక్కడ వినలేదు ఈ మాట? మీరెవరు చెప్పినా వినలేదు ఈ మాట? చాలా మంది చెబుతుంటే నేను విన్నాను. ఏం చేస్తామండి, దేవుడు ఆడికలా రాసి పెట్టాడు అంటారు. అడిగిదామా దేవుణ్ణి? ఈ ప్రపంచములో మనిషి గురించి ఎవరిని అడగొద్దు, పుట్టించిన ఆయన్ని అడగాలి. ఎందుకనండి, వీడు తాగుబోతుగా, వీడు తిరుగుబోతుగా, వీడి వ్యభిచారిగా, వీడింత పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు అంటే దేవుడేమైనా ఇలా పుట్టించాడంటావా? మీకు రావాలి ప్రశ్న. దేవుడేమైనా వీరిని వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక తాగుబోతుగా, ఒక భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయేటట్టుగా దేవుడు ఏమైనా పుట్టించాడా? దేవుణ్ణి అడగాలి. ఈ మనుషులను ఎవరిని అడగొద్దు. ఈ మనుషులని ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పరు, నిజం చెప్పరు. దేవుడే చెప్తాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఎలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అమ్మా, భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి యువతను, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడో తెలుసా?
ఏ పాపము ఎరుగని వాడిగా, ఏ పాపము చేయకుండా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిష్కలంకుడిగా, ఏ ఎటువంటి ఏమండి ఏ పాపము చేయని వాడుగా పరిశుద్ధుడిగా పుట్టించాడు ప్రతి మనిషిని కూడా. మరి వీడు ఎందుకు ఇలా మారిపోయాడు? వీడు ఎందుకు ఇలా మారిపోయాడు? దేవుడు పుట్టుకతో మత్తుగా ఏం పుట్టించలేదే, మద్యపానీగా ఏమి పుట్టించలేదే, వ్యభిచారిగా ఏమి పుట్టించలేదే, దొంగగా ఏమి పుట్టించలేదే. మరి వీడు ఇలా తయారవడానికి కారణం ఎవరు? వీడు ఇలా తయారవడానికి కారణం ఎవరు? ఎలా తయారైపోయాడు? వీడింత భయంకరమైన పరిస్థితుల్లోనికి, ఇంత దారుణమైన స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారండి? వీడు ఇంత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? చూడండి ఏమనుంటుందో. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఇది కావాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోదురు. యెహోవా అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపం చేయడు. గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువు. రెండో లైన్. యెహోవా యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు చెడుతనము నుంచి తొలగిపోవుదురు. తొలగిపోవుదురు అంటున్నాడు. దేని నుంచి? చెడుతనము నుంచి, పాపము నుంచి తొలగిపోవుదురు అంటున్నాడు. దేని ఎడల? దేవుని ఎడల భయము కలిగిన వాడు. అంటే ఈరోజు మద్యం మత్తులో, మత్తు పదార్థాలతో భయంకరమైన స్థితిలో ఉంటున్న యువతకు దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. దేవుని భయం లేని వాడికి తల్లిదండ్రుల భయం ఉండదు. దేవుని భయం లేని వాడికి తల్లిదండ్రుల భయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి? భయం లేదు. ఈరోజు భయం లేకోకుండా యువత ఇంత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందంటే కారణం దేవుని భయం లేదు. దేవుని భయం లేదు కదా, కన్న తల్లిదండ్రుల భయం కూడా లేదు. చూడండి ఈరోజు యువత ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఈరోజు కన్న తల్లిదండ్రులను చూడని పరిస్థితి. వీడు కన్న తల్లిదండ్రులు చూడగానండి, కన్న తల్లిని చూడగానండి, ఎవడిదో పుట్టినరోజు అయితే, ఎవడిదో సినిమా రిలీజ్ అయితే వీడు ఇక్కడ ఫ్లెక్సీలు కడతాడు. ఎవడిదో సినిమా రిలీజ్ అయితే వీడికి పాలు పోసి ఫ్లెక్సీలు కడతాడు. కన్న తల్లి రోగంతో మంచం మీద పడి ఉంటే అదే యవనస్తుడు ఈ తల్లిదండ్రులను చూస్తున్నాడా చెప్పండి? ఈ తల్లిదండ్రులను చూపిస్తున్నాడా చెప్పండి? లేదు. ఆడెవడిదో పుట్టినరోజు అయితే ఇక్కడ బండ్ల మీద తిరుగుతాడు, వీళ్ళ చేతులు ఎరగొట్టుకుంటారు, వీళ్ళ ప్రాణాలు కోల్పోతారు. ఇంతకీ వాడెవడో వీడికి తెలియదు. ఇక్కడ పాలు పోసి అభిషేకాలు చేసేది ఎవడో వాడికి తెలియదు. అవునగా చెప్పండి? ఈరోజు యువత అండి, ఈరోజు యువత చెడిపోవడానికి, పాడైపోవడానికి ప్రప్రదమైనది ఏంటో తెలుసండి? సినిమాలు. భయంకరమైన సినిమాలు ఈరోజు యువతకు చూపించి యువతను ఉర్రెత్తలేపిస్తుంది. పాపం చేయమని ఇంకా ప్రోత్సహిస్తుంది. ఈరోజు యువత చెడిపోవడానికి, యువత పాడైపోవడానికి ప్రప్రదమైన కారణం, ప్రప్రదమైనది ఏంటో తెలుసా? సినిమాలు, సీరియళ్ళు. ఏం నేర్చుకున్నారండి సినిమాల్లో? ఎవరిని చంపాలో నేర్చుకున్నాడు, ఎవరిని ఎలాగా వ్యభిచరించాలో నేర్చుకున్నాడు, ఒక అమ్మాయి వెనకాల ఎలాగ తిరగాలో నేర్చుకున్నాడు, ఒక అబ్బాయి వెనకాల ఎవరైనా తిరగాలో, ఎలా చెడిపోవాలని నేర్చుకున్నారు ఈరోజు సినిమాలు చూసి. ఎలా తాగాలో నేర్చుకున్నారు సినిమాలు చూసి. ఎలా పాడైపోవాలో సినిమాలు చూసే నేర్చుకుంటున్నారు. వాడు ఎలాగుంటాడు. వాడు సినిమాలో డూప్లికేట్గా నరికితే వీడు రియల్గా ఇంటికడ నరికేస్తున్నాడు. ఈరోజండి
తల్లిదండ్రులు కష్టపడి తన కష్టార్జితంతో నా కొడుకు చదువుకుంటే బాగుంటుంది, నా కూతురు చదువుకుంటే బాగుంటుంది, మేము ఉన్నా లేకపోయినా, మేము తిన్నా తినకపోయినా, మాకు ఉన్నా లేకపోయినా, వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏమండి, భయంకరమైనటువంటి ఏమండి ఎండలు కాసినా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అని వాళ్ళ కష్టార్జితాలతో వారికి ఉన్నటువంటి డబ్బులను ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మంచి మంచి కాలేజీల్లో చదువుకున్న తర్వాత నా పిల్లలు ఉద్యోగాలు చేసిన తర్వాత వారి కుటుంబాలను పోషించుకుంటూ తల్లిదండ్రులుగా మమ్మల్ని చూస్తే చాలు, మాకేం డబ్బులు అవసరం లేదు, మమ్మల్ని ఏమి పొంచి ఏమండి ఊరేగించక్కర్లేదు, తల్లిగా తండ్రిగా మమ్మల్ని గుర్తించి కన్న కొడుగ్గా కన్న కూతురిగా ఈరోజు మా కన్న పిల్లలు కష్టార్జితాన్ని తినాలని ఆశపడతారే తప్ప మరి ఏది కూడా ఆశించరు. గుర్తుపెట్టుకోండి, మరి ఏది కూడా ఆశించరు. ఈరోజు ప్రపంచంలో ఉన్న యువత ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయిందండి, ఎంత దారుణంకి వెళ్ళిపోయిందండి. ఎవరండి చెప్పేది? ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా సరే, ఈ లోకంలో ఎవరైనా సరే పాపాన్ని ప్రోత్సహించేవారు. నువ్వు దొంగతనం చేస్తే దొంగతనం చెయ్యరని ప్రోత్సహించే లోకం ఇది. నువ్వు వ్యభిచరిస్తే నువ్వు వ్యభిచారం చెయ్యరని ప్రోత్సహించే లోకం అండి ఇది. ప్రపంచంలో ఉన్న యువత చెడిపోతుంటే పాడైపోతుంటే ఏ ఒక్కరండి నిలబెట్టి యువత నువ్వు పాడైపోతున్నావు, నీ పోతున్నావు, నీ శరీరం అంతా కూడా జబ్బులు నయంతో చేసేసుకుంటున్నావురా, నీ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నావు, సర్వనాశనం చేసుకుంటున్నావని ఎవరండి ఈరోజు చెప్పేది? ఎవరండి ఈరోజు చెప్పేది? ఎవ్వరు చెప్పడం లేదు. కన్న తల్లిదండ్రులే చెప్పట్లేదు. పిల్లలను చూడండి, 1 గంట 2 గంటల వరకు రోడ్ల మీద ఉంటారండి. ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు. ఈ రెండింటి మధ్యలో ఉన్న యువత ఉందో చూశారు, 1 గంట 2 గంటల వరకు ఫోన్లు వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. యువత అండి. ఏ రోజైనా తల్లిగా తండ్రిగా ఏరా నీకు ఈ టైం దాకా పని ఏంటి అని అడిగావా? తల్లిగా ఒక తండ్రిగా నీకు ఈ టైం వరకు పని ఏంట్రా, నువ్వు 5 గంటలకల్లా ఇంటికాడుండు అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా గద్దించారా మీ పిల్లల్ని? లేదు. వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇంకా వాడికి ఎక్కడి నుంచి వద్దండి భయము? దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, ఇదిగో గ్రామాలలో ఉన్నటువంటి పెద్దల భయం కూడా లేదు. యువత పాడైపోయింది, యువత పోయింది, చెడిపోయిన ఈ యువతను బాగు చేసేది ఎవరు? చెడిపోయినటువంటి యవనస్తులను, చెడిపోయినటువంటి ఈ యవన ప్రాయాన్ని బాగు చేసేది ఎవరు? దగ్గరికి తీసుకొచ్చేది ఎవరు? ఎవరండి? తల్లిదండ్రుల, గ్రామస్తుల, ప్రపంచంలో ఉన్న ఎవరండి? ఏ ఒక్కరు యువతను బాగు చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరు కూడా యువతను యవనస్తులను బాగు చేయలేరు. యవనస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసేది, కట్టేది ఏంటో చూపించమంటారా? కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? తల్లిదండ్రులారా, పిల్లలారా, ఈ సభ ప్రాంగణంలో ఉండి ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్నటువంటి కుటుంబాలతో ఉన్నటువంటి తల్లిదండ్రులారా, గ్రామస్తులారా, ఏమంటున్నాడు చూడండి, బైబిల్ ఏం చెప్తుంది చూడండి. యవనస్తులు, యూత్, కుర్రవాడు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుందుడు? దేవుని వాక్యాన్ని బట్టే కదండి, దేవుని మాట బట్టే కదండి. ఈరోజు ఇదిగో మీకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంగణం అంతా అబ్బో ఇంత సుందరంగా ఉందంటే కారణం ఏంటో తెలుసండి? యువత, కుర్రాళ్ళండి. 30 సంవత్సరాలు లోపడినటువంటి పిల్లలు ఈ పనులు చేసింది. వాళ్ళకు ఉండదా? ఎంజాయ్లు చేయాలని అడుగు ఉండదా? ఊరి మీద పడి తిరగాలని వాళ్ళకు ఉండదా? లేదు. దేవుని మాట చేత, దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఇదిగో దేవుని కోసం వచ్చాడు, దేవుని కోసం పని చేశారు. అందుకే మీరు ఇక్కడ ప్రశాంతంగా వచ్చి వాక్యాన్ని వింటున్నారు. దేనిని బట్టో తెలుసా? యవనస్తులు దేవుని మాట చేత తమ నడతను, తన బుద్ధిని, తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము చేతే, దేవుని మాట చేతే ఎవరైనా సరే మారాలి అంటే
ఈ ప్రపంచంలో ఉన్న ఏ యువత అయినా ఎవరైనా మారాలంటే దేవుని మాట, దేవుని మాట. నేను వినను, నా ఇష్టం, నా ఇష్టం, నేను వినను. నువ్వెవరు నాకు చెప్పేది? నేను వినను, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినటువంటి ఏంటి ప్రపంచం మీద నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, తాగేస్తాను, తిరిగేస్తానని విర్రవీగావా? దానికి కూడా రాసేసాడు దేవుడు. దేవునికి తల వంచకపోతే, దేవునికి లోబడి బ్రతకపోతే, నా ఇష్టమని ఇదిగో బొత్తాలు మొత్తం గుండెలు మొత్తం చింపి ఇలా ఇలా ఎగరేసి తిరుగుతావా? తిరుగు, తిరుగు, తిరిగినోడికి తిరిగినట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. వాడి గురించి కూడా రాశాడు. ఏమని రాశాడు చూడండి, ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా నీకే, ఈ ప్రాంగణంలో ఉన్న యవ్వనస్తుడా, ఈ గ్రామంలో ఉన్న యవ్వనస్తుడా, ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్న యవ్వనస్తుడా, నువ్వే విను. యవ్వన కాలమందు నీ ఇష్టం వచ్చినట్టు సంతోషించు. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ కంటికి ఏది నచ్చిందో, నీ కంటికి ఏది నీకు చూపించిందల్లా, నీకు చూసిందల్లా నచ్చిందా అనుభవించేయి, నీ ఇష్టం. ఈరోజు యువత ఎలాగుంటుందో తెలుసండి? నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను. నువ్వెవడు అడగడానికి? నువ్వు డబ్బులు ఇస్తున్నావా? నా జీవితం నా ఇష్టం, నువ్వెవరో చెప్పడానికి? ఈరోజు ఏమండి దారంటే అలాగ స్పీడ్గా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని చెయ్యి టాపి, మరి నాన్న కొద్దిగా స్లోగా వెళ్ళరు, నీకు నమస్కారం అన్నావు అనుకోండి, నా బండే కనపడింది నీకు, నేనే కనపడ్డానా? అయినా నేను బండి మీద అలా గుద్దానా? కొన్ని రాసుకుందా? మరి ఎందుకు అడుగుతున్నావు? ఈరోజు యువతకండి చెప్పలేము, నాలాంటి యువతకు చెప్పలేమండి. ఈరోజు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు తాగుతావో, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యభిచరిస్తావో, దొంగతనాలు చేస్తావో, నువ్వు ఆఖరికి నువ్వేం చేస్తావో చేసుకో. ఇటే ఒకటి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చి నిన్ను అడుగుతాడన్న సంగతి గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను అడుగుతాడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ వ్యభిచరించావు? నువ్వు ఎక్కడ దొంగతనం చేసావు? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ప్రతి యువతను గుర్తుపెట్టుకోండి. ప్రతి యవనస్తుడిని కూడా దేవుడు నిలబెడతాడు. ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం కాదు. కొంతమంది తల్లిదండ్రులు గద్దించి వదిలేస్తారండి. ఎన్నిసార్లు చెప్పిన వీడికి వినలేదండి, ఇక మేము ఏం చెప్పండి? కాలో చెయ్యి విరిగిన తర్వాత అప్పుడు ఎవరు కావాలి? అప్పుడు కావాలి తల్లిదండ్రులు. కాలు బాగున్నప్పుడు, చెయ్యి బాగున్నప్పుడు ఎవరు అవసరం లేదు. దేవుడు కూడా అంతే. నువ్వు చచ్చావా, దేవుడు నిలబెట్టి అడుగుతాడు. ఏం మొహం ఎట్టుకుని చెప్తావు దేవునికి? ఏ మొహం ఎట్టి దేవుని ఎదురు నువ్వు తల ఎత్తుకుని తిరుగుతావు చెప్పు? నీకంత ఛాన్స్ లేదు. భూమి మీద బ్రతికినంత కాలం దేవుడని కానీ, దేవుని కూర్చి కానీ, దేవుని వాక్యాన్ని కూర్చి కానీ, దేవునికి తలదించి దేవుని సన్నిధిలోనికి రావడానికి నువ్వు సమయాన్ని ఇవ్వలేదు. పో అంటాడంతే, పో నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడంతే. అంత దారుణంగా ఉందండి ఈరోజు యువత. అంత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందండి ఈరోజు యువత. చూద్దాం, యువత భవితకు మార్గము చూపే బైబిల్ అనే విలువైన మాటలు అన్నయ్య గారి ద్వారా మనం అందరం విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ఆయన. కొద్ది నిమిషాల్లో మీ పిల్లలకు విలువైన మాటలు చెప్పాను తండ్రి. చెప్పిన ప్రతి మాటను వారి హృదయాలు ఫలింప చేసుకుని తండ్రి, వాటి ప్రకారంగా జీవింప చేయగలుగుటకు మీ సహాయం నేను గ్రహించండి. నా తదుపరి నాయన ముఖ్య వాక్యోపదేశకులు అన్నయ్య మరి మాట్లాడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయం మాకు అందరికీ ప్రసాదిస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకున్నాం. మంచిదండి. మరి తొలి పలుకులుగా యవనస్తుల యొక్క జీవితాలను వారు ఎలా సరి చేసుకోవాలనే విషయాల గురించి సవివరంగా వివరించినటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ చిన్నారావు అనే గారికి ప్రోపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాం.